న్యూస్ కి స్వాగతం. కపిలేశ్వరపురం మండలం కార్యాలయంలో రెండవ రోజు స్థానిక ప్రజా ప్రతినిధులకు, అధికారులకు గ్రామాల సుపరిపాలన, సుస్థిర అభివృద్ధిపై శిక్షణ తరగతులు నిర్వహించారు. నగదు రహిత లావాదేవీలు, ఆన్లైన్ ధ్రువపత్రాలపై డిఆర్పిసి భీమేశ్వరి ఈ ట్రైనింగ్ క్లాస్ లో అవగాహన కల్పించారు. డిజిటలైజేషన్ ఇండియా వల్ల పారదర్శకత, జవాబుదారీతనం ఉంటుందన్నారు. ప్రతి ఒక్కరూ మారుతున్న సాంకేతిక నైపుణ్యాన్ని అందిపుచ్చుకోవాలన్నారు. ప్రతి అంశం పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ శిక్షణ కార్యక్రమంలో మండల పరిపాలనా అధికారి రాజేంద్ర ప్రసాద్, ఈవో పిఆర్డి రాయుడు మోహన్, ఐసిడిఎస్ సూపర్వైజర్ వెంకటలక్ష్మి, అంగర, వల్లూరు సర్పంచులు వాస కోటేశ్వరరావు, దాసి మీనాకుమారి, అధికారులు, మండల పరిధిలోని సచివాలయ సిబ్బంది, కార్యదర్శులు పాల్గొన్నారు. అలాగే వృద్ధులు క్యాన్సర్స్ ఇస్తున్నాం, వికలాంగులు వాళ్ళకి వికలాంగులకి క్యాన్సర్స్ తో పాటు జాబ్స్ కూడా ఇస్తున్నారు. వాళ్ళు చదువుకోవడానికి లోన్స్ ఇస్తున్నారు. వాళ్ళకి ముందుగా మనకంటే ముందుగా ప్రమోషన్స్ ఇచ్చి వాళ్ళ జాబ్ లో వాళ్ళని ముందు ఉంచుతున్నారు. అలాగే వలస కార్మికులు మనం గ్రామంలో ఉన్న వనరులన్నింటినీ మనం గుర్తించి మన గ్రామం వాళ్ళు బయటికి వెళ్ళిపోకుండా మన రాష్ట్రాలు దాటి వెళ్తున్నారు. చాలా మంది సార్ చెప్పారు, బెంగళూరులో ఉంటారు, హైదరాబాద్లో ఉంటున్నారని. అలాగే మన ప్రభుత్వం వారు కూడా విజయవాడలోని, విశాఖపట్నంలోని అలాంటి పెద్ద పెద్ద కంపెనీస్ తీసుకొచ్చి జాబ్స్ ప్రొవైడ్ చేస్తే మన వాళ్ళు కూడా కర్ణాటకలో, హైదరాబాద్లో వెళ్ళకుండా విశాఖపట్నం, విజయవాడలోనే ఉండి చదువుకుంటారు. ప్రాథమికంగా పేదరికాన్ని నిర్మూలించడం లేదా తగ్గించడం వరకు అర్హత కలిగిన వారందరికీ డీబీటీ ద్వారా మరియు నాన్ డీబీటీ ద్వారా లబ్ధి చేకూరుతుంది. నెక్స్ట్, ఆహార భద్రత, ఆరోగ్యం మరియు బీమా భద్రత, ఆర్థిక భరోసా, సామాజిక భద్రత. ఆహార భద్రత మన రేషన్ షాప్ డీలర్స్ ద్వారా మనకి అందుతుంది. ఆర్థిక భరోసా మనం వాళ్ళకి ఉద్యోగాలు కల్పించడం ద్వారా కలుగుతుంది. ఉద్యోగాలు ఇవ్వడం ద్వారా, కల్పించడం కాదు, ఉద్యోగాలు ఇవ్వడం ద్వారా. ఆరోగ్యం మరియు బీమా భద్రత మనందరికీ కూడా ఇన్సూరెన్సెస్ ఉన్నాయండి. ఎన్ఆర్ఈజీఎస్ పథకంలో ఎవరైతే జాబ్ కార్డు ఉందో ప్రతి ఒక్కరికి కూడా ఇన్సూరెన్స్ ఉంటుంది. అందుగురించి ఎంజీఎన్ఆర్ఈజీఎస్ అనే ఒక స్కీమ్ చేస్తే మనం 17 goals ని రీచ్ అయినట్టే. ఎంజీఎన్ఆర్ఈజీఎస్ లో కాకుండా ఇంకా మిగిలిన వాళ్ళు ఉన్నారనుకో, వాళ్ళకి కూడా రైతులు ఉన్నారనుకోండి, వాళ్ళకి క్రాప్ భరోసాకి అనేకటువంటి రాయితీలు ఇస్తున్నారు. సెంట్రల్ గవర్నమెంట్ ఒక 6,000, స్టేట్ గవర్నమెంట్ ఒక 4,000 అమౌంట్ ఇస్తుంది. అలాగే పంటలు నష్టపడితే వాళ్ళకి క్రాప్ డ్యామేజెస్ స్కీమ్ అది కూడా ఇస్తుంది. ఏమిస్తారు? క్రాప్ డ్యామేజ్ అయినప్పుడు అమౌంట్స్ ఇస్తారు. సర్టిఫికెట్స్ అన్ని కూడా మనం ఎక్కడ తీసుకుంటాం? ఇప్పుడు ప్లాన్ అప్రూవల్ పెట్టుకున్నాం, అది ఆన్లైన్లో అప్లై చేసుకుంటాం. కరెంట్ మీటర్ పెట్టుకున్నాం, ఆన్లైన్లో అప్లై చేసుకున్నాం. జాబ్కు రావాలి, ఎందులో అప్లై చేసుకుంటాం? ఆన్లైన్లో అప్లై చేసుకుంటున్నాం. ఇవన్నీ కూడా డిజిటల్ ఇండియా ద్వారా పారదర్శకత అనేది ఉంటుంది. చేత్తో రాస్తే బుట్టదాఖలు అయిపోతున్నాయి అంటున్నారు. డిజిటల్ ఇండియాలో అయితే ఇవేమి ఉండవు. అన్ని పర్ఫెక్ట్గా ఎన్ని అప్లికేషన్స్ వచ్చాయి, ఎన్ని రాలేదు, ఎన్ని చేసాము అనేది కూడా అన్ని కూడా అందులో వస్తుంది. కాబట్టి మనం డిజిటల్ ఇండియా వైపు మన దేశం పరుగులెడుతుంది. టెక్నాలజీ రంగంలో దేశాన్ని డిజిటల్ శక్తివంతం చేయడం కూడా దీని లక్ష్యం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 1 జూలై 2015 ప్రచారాన్ని ప్రారంభించారు. ప్రభుత్వ సేవలకు ప్రాధాన్యత మెరుగుపరచడానికి మరియు డిజిటల్ లిటరసీని ప్రోత్సహించడానికి డిజిటల్ సాంకేతికతను ఉపయోగించడానికి ప్రోత్సహించే కార్యక్రమం. కొన్ని రాష్ట్రాలు సాంకేతిక పరిజ్ఞానం మరియు డేటా భాగస్వామ్యాన్ని ఉపయోగించి గ్రామంలోని అందరికీ హక్కులు కల్పించాయి. ఇది ఈ సమూహాలకు కూడా సురక్షితంగా ఉంటుంది. మధ్యప్రదేశ్లో సమగ్ర కర్ణాటకలోని కుటుంబం. ఇప్పుడు ఇది చెప్తున్నారు మధ్యప్రదేశ్, కర్ణాటక అని. మరి మన రాష్ట్రంలో కూడా డిజిటల్ ఇండియాలో భాగంగా మనం సర్టిఫికెట్స్ అన్ని, క్యాస్ట్ సర్టిఫికెట్స్ అన్ని కూడా ఇచ్చామా లేదా? డిజిటల్ ఇండియాలో భాగంగానే ఆన్లైన్ సర్టిఫికెట్స్ ఇచ్చామా, ఇవ్వలేదా? ఇచ్చాం. మనం ఏ సర్టిఫికెట్ అయినా కూడా ఆన్లైన్ ద్వారానే ఇస్తున్నాం. అలాగే మనం ఇప్పుడు అంతా కూడా క్లాసెస్ లో కూడా డిజిటల్ లైబ్రరీస్ స్టార్ట్ చేయమంటారు. గ్రామంలో డిజిటల్ లైబ్రరీస్. ఇంతకుముందు మామూలు లైబ్రరీలు ఉండి ఇప్పుడు ఆ స్థానంలో డిజిటల్ లైబ్రరీ రావడం. స్కూల్లో కూడా ఇలాగే స్క్రీన్ మీద పిల్లలకి పాఠాలు చెప్పాలి. మామూలుగా చెప్పడం, మా వెళ్ళ స్కూల్లో అయితే ఇలాగా బోర్డ్స్ మీద కూడా చెప్తున్నారండి సార్, చెప్తున్నారు. దానికి ఎగ్జాంపుల్ సార్ అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. హై స్కూల్లో పిల్లలు అందరూ కూడా పై తరగతులకు వెళ్తారు కాబట్టి వాళ్ళకి కంప్యూటర్ అంటే ఏంటో నాలెడ్జ్ చిన్నప్పటి నుంచే మనం పిల్లలకి అందిస్తున్నాం.
అలా అందించడం ద్వారా పై తరగతులకు వెళ్ళినప్పుడు వాళ్ళు చాలా ఈజీగా అర్థం చేసుకుంటారు. మరిన్ని తాజా వార్త విశేషాల కోసం M News ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.